హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్థిక అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండొద్దని, వాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలు పంచుకొని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్లో ఏసీపీ రైడ్ కు సంబంధించిన వివరాలను ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. 3 రోజుల క్రితం ఓ వ్యక్తి ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాధితుడు కొత్త ఇంటి నంబర్ కోసం ఫిబ్రవరి నుంచి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడన్నారు. కమిషనర్ రాజు అద్దెకు ఉంటున్న ఇంట్లో ₹20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ముప్పు రైతులతో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ల కింద నోటికి ఏది వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం కనబడకుండా పోయారన్నారు.